పౌలు రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, కెంక్రేలో ఉన్న సంఘము ఇది కొరింథీకి 12 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘం ఉంది. ఈ సంఘము సరైనటువంటి ఖచ్చితమైనటువంటి రూఢిగా చెప్పలేము, కానీ ఒకటి పెంతెకోస్తు పండుగ దినమున వారు దేవుని మాటలు విన్నప్పుడు వెళ్ళి సంఘమును కట్టారని కొంతమంది భావన, మరి కొంతమంది అపోస్తలుడైన పౌలు బోధించినప్పుడు విన్నవారు సంఘమును కట్టారని కొంతమంది భావన. సరే, ఏది ఏమైనప్పటికీ అక్కడ బలమైన సంఘము కట్టబడింది. ఈ సంఘములో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని పౌలు గారు పరిచయం చేస్తున్నాడు. పౌలు గారు చాలా మంది అనుకుంటారు స్త్రీలను అణిసివేశాడు అని అనుకుంటారు. పౌలు గారు ఎప్పుడూ స్త్రీలను అణిసివేయలేదని ఈ భాగం మనకి బాగా గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో స్త్రీలు మౌనంగా ఉండండి అన్నాడు. కారణం ఏంటంటే అక్కడున్న పరిస్థితులను బట్టి. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, కెంక్రేయలో ఉన్న సంఘములో ఒక గొప్ప వ్యక్తి ఉన్నది. ఆ వ్యక్తిని గురించి ఎన్ని మాటలు చెప్పాడు. ఆమె పరిచారకురాలు. ఆ తర్వాత ఆమెను గురించి ఏం చెప్పాడు? పరిశుద్ధులకు తగినట్టుగా, అంటే ఆమె పరిశుద్ధులైన భక్తులతో సమానం. ఆమె సమానం, పరిశుద్ధురాలు. చూడండి, ఇక ఆమెను గురించి మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలన ఆమెను గూర్చి మీకు సిఫారసు, రికమెండేషన్ నేను చేస్తున్నాను. ఎందుకు ఆమెను గురించి చెప్తున్నానంటే ఆమె అనేకులకు నాకు సహాయకురాలు. ఏమి సహాయం చేసింది పౌలు గారికి? అన్ని విషయాల్లో, సువార్త విషయంలోనేమి, ఆర్థిక విషయంలోనేమి, పరిచర్య చేసే విషయంలోనేమి పౌలు భక్తునికి ఈమె పరిచర్య చేసింది. అందుకే ఆమె పరిశుద్ధురాలు. అంతేకాదు, ఉపయోగము, సహాయకురాలు. నా ఉద్దేశం ఏంటంటే కెంక్రేయలో ఉన్న సంఘము ఈమె నడిపిస్తుంది. ఇప్పుడు ఈమె రోమాకు వెళ్తుంది. ఆ సంఘం నుండి ఓ సమాచారం తీసుకుని వెళ్తుంది. అది సామాన్యమైన విషయం కాదు. ఒంటరిగా ఒక స్త్రీ వెళ్ళటం అంటే తన ప్రాణాలకు తెగించి వెళుతూ ఉంది. అంటే దేవుని పని అంటే ఆమెకు అంత ఆసక్తి, దేవుని పరిచర్య అంటే అంత ఆసక్తి. ఇప్పుడు మన సంఘంలో మీరున్నారు, దేవుని పని కొరకు ఏమైనా ఆసక్తి చూపించేవారు ఉన్నారా? చూడండి, వారి వారి సొంత పనులనే వాటినే చేసుకుంటారు, కానీ దేవుని పనిని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. నేను ఈ పని చేయాలి అనే ఆతృత, ఆశ
ముందుకొచ్చి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీలో ఇంతమంది ఉన్నారు. ఇక్కడ మీలో ఎవరైనా నేను దేవుని పని చేయాలి, దైవ సేవకునికి సహకరించాలి, సంఘానికి సహకరించాలి, మీరు ఎప్పుడైనా బలహీనులైన వారి దగ్గరకు వెళ్ళి వారిని బలపరిచారా? వారికి చెప్పారా? మీరు వయస్సును బట్టి చూస్తే ఆహారం తినవలసిన వారుగా ఉన్నారు. మీరు బలమైన ఆహారం తిని, వయస్సును బట్టి చూస్తే మీరే సంపాదించుకొచ్చి తండ్రికి పెట్టవలసిన వారై ఉన్నారు. కానీ మీకు పౌలు అంటాడు, పాలే తాపవలసి వస్తుందని. మీరే అలుగుతారు, మీరే సణుగుతారు. ఎదగలేదు, మీరు పనిచేసే స్థాయికి, సంపాదించే స్థాయికి మీరు రాలేదు. ఈ పిబే చూడండి, ఒక స్త్రీ, ఆమె యొక్క పరిచర్య చూడండి. ఆమె సంఘ పరిచారికురాలు. సంఘములో ఆమె పరిచర్య చేసే ఆ పరిచారికురాలుగా ముద్ర వేయబడింది. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆమెను గూర్చి మీరు జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఆమె జీవితంలో ఎన్నో గొప్ప దేవుని కొరకు తాను పనిచేసింది. ఆమె ఇహలోక సంపాదన కాదు, ఆమె పరలోక సంపాదన కొరకు ప్రయాసపడింది. బైబిల్లో మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగానేమి ఇయ్యగలడు? ఇప్పుడు ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అంతా సంపాదించుకున్నావు, ఏం ప్రయోజనం? నీ ప్రాణమును పోగొట్టుకున్నావు, ఏం ప్రయోజనం? పరలోకాన్ని సంపాదించుకునే అనుభవం లేకుండా, దేవుని కొరకు సంపాదించే అనుభవం లేకుండా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనమే ఉంది. అందుకనే మీరు క్రీస్తును సంపాదించుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని, ఏం సంపాదించుకోవాలి? నాకేమేమి లాభకరమో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొని, పెంటగా ఎంచుకొని నేను క్రీస్తును సంపాదించుకున్నాను. పౌలు గారు చెప్తున్న మాట మనం చెప్పగలిగి ఉండాలి. నేను క్రీస్తును సంపాదించుకున్నాను. ఆ క్రీస్తును సంపాదించుకోవాలంటే మనము నాకేమేమి లాభకరమో, ఈ భూలోకములో నాకేమేమి లాభకరమో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాను, పెంటగా ఎంచుకున్నాను. భౌతికమైన లాభం కాదు నాకు కావాల్సింది. ఈ లోకములో అంతా సంపాదించుకొని నా ప్రాణం పోగొట్టుకుంటే నాకేం ప్రయోజనం? ఈ లోకం వరకే నేను క్రీస్తుని ఆరాధిస్తే ఏం ప్రయోజనం అంటున్నాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా ఉన్నావు? ఫిబే దేవునిలో ఎంత సమర్పణ కలిగి ఉందో. ఆమె సంఘానికి ప్రయోజకురాలు. అందుకే పౌలు సిఫారసు చేస్తున్నాడు, అనేకులకు నాకును. ఆమె ఏమిటంట?
సహాయం చేస్తుంది. ఏం సహాయం చేస్తుంది పౌలుకి? ఆయన సేవకుడై ఉండి ఆయన సువార్త సేవలో తిరుగుతూ ఉంటే, లేకపోతే అక్కడ సేవకుడు, ఆమె సేవ చేస్తుంది, ఆమె ఆత్మలు సంపాదిస్తుంది, ఆమె రోగగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తుంది, పడిపోయిన వారిని లేవనెత్తుతుంది. మీరు ఎప్పుడైనా సంఘానికి రాలేని వారి దగ్గరికి వెళ్ళి మీరెందుకు రావట్లేదు, మీకేంటి సమస్య, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పుడన్నా విచారణ చేశారా? అసలు చర్చికి వచ్చిన ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటారా? ఎలా ఉన్నారని చెప్పుకుంటారా? పలకరించుకుంటారా? బాగున్నారా మీ ఇంట్లో వాళ్ళందరని అడుగుతారా? చెప్పండి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనంలో ఏముంది? అంటమా, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేను దాసునిగా చేసుకుంటుని, యూదులాగా అన్యులను సంపాదించుకోవటానికి, అన్యులు అందరినీ ఆత్మలను సంపాదించుకోవాలి. ఈమె పనేదే. ఈమె ఏం చేస్తుంది? ఆత్మలను సంపాదిస్తుంది. ఆమెను గురించి ఎన్నో విషయాలు పౌలు గారు ఆ పదాల్లోనే చెప్తుంది. ఆమె పరిచారకురాలు. పరిచారకులు ఎలా ఉండాలో చూడండి, ఎలా ఉంటారో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. అమ్మా, పరిచారకులు ఆమెను ఎంత పరీక్షించాడో, దైవజనులు ఎంత పరీక్షించారో. ఈమె కరెక్టేనా, యథార్థంగా ఉందా? పరీక్షించుంటారు కదా. మొదట పరీక్షించబడవలెను, తర్వాత వారు అనింద్యులైతే, వారు సరైన వారైతే, వారు ఏ లోపము లేని వారైతే, వారు భక్తి మెట్టులో ఉంటే పరిచారకులుగా పరిచర్య చేయటానికి కూడా చూడండి ఒక క్వాలిఫికేషన్ ఉంది. పరిచర్య ఎవరు పడితే వారు చేయకూడదు. ఈమె పరీక్షించబడింది ముందు. ఆమె దేవునిలో ఎలా ఉంది అమ్మా? అనింద్యులు అంటే నిందారహితులు, అంటే ఏమీ లేని వారు, వారు పరిచారకులుగా ఉండవచ్చు. చదువు తర్వాత. అటువలే పరిచర్య చేయు స్త్రీలు. ఎలా ఉండాలంటే పరిచర్య చేసే స్త్రీలు, సంఘములో ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి? మాన్యులు, విధేయత కలిగిన వారు, లోబడేవారు, మితముగా మాట్లాడేవారు. అన్ని విషయాల్లో, వస్త్రధారణలో మితము, చిగ్జిగేలమంటా కాదు. స్త్రీలు ఎలా ఉండాలి? వస్త్రధారణలో మితము, మాట్లాడటములో మితము, ఇతరుల ఎడల ప్రవర్తించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలు చాలా అనుకువగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. మంచి బుద్ధి. వినండి వినండి, మంచి బుద్ధి, ఇతరులను ప్రేమతో పలకరించేవారై ఉండాలి.
ఆత్మఫలం ఏమిటి? ఆత్మఫలములో మొదటిది ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమే లేకపోతే ఇక నువ్వేం చేయగలుగుతావు సంఘంలో? ప్రభువుకి ఎందుకు? మీరు ఇంకా చదువమ్మా. కొండెములు చెప్పని వారునై ఉండాలి, మితానుభవం కలిగిన వారు. అది 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 చాలా ప్రాముఖ్యమైనది. అన్ని విషయముల్లో నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలా. మరి కీర్తనకారుడు రాస్తాడు, ఒక మాట చూడండి, 101వ కీర్తన 6వ మాట చూడండి. మనకు తెలిసిన మాట అయినా ఒకసారి చూడాలి. 106వ కీర్తన, 101వ కీర్తన 6వ మాట. ఏమండి? నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను ఎవరి కోసం కనిపెడుతున్నాడు? దేవునికి ఎవరు కావాలి? అరిసి కేకలేసి ప్రార్థన చేసేవాళ్ళు కాదు. చేయాలి ప్రార్థన, కాదంటలేదు. నీ జీవితంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? ప్రార్థన చేస్తావు కానీ నీ జీవితంలో నమ్మకం లేదు, నటిస్తావు. ఏమంటున్నాడు? దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారికులకు. ఎవరు పరిచారికులు? నిర్దోష మార్గమున, దోషము లేని జీవితములో. మార్గం అంటే రోడ్డు అని కాదు, నీ జీవితము దోషము లేనిది. నీ జీవితం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిర్దోషం అంటే ఏంటి? వాక్యం. నిర్దోషం అంటే ఏంటి? పాపము లేకుండా. బైబిల్లో యాకోబు రాసిన పత్రిక తీయండి. ఇది ఇట్లాగే ఉంచండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చదవండి. 26 చదువు. నేను చెప్తాను. మొదటి అధ్యాయం 27. తండ్రి అయిన, నేను చదువుతున్నా విను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా వింటున్నారా? తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏది? చూడండి, భక్తి ఏది? పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటూ దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. అర్థం చేసుకోండి, భక్తి అంటే నువ్వు వచ్చి చప్పట్లు కొట్టడం కాదు, నువ్వు వచ్చి ప్రార్థన చేయటం కాదు. అంతవరకు అనుకుంటున్నారు. ఈరోజు ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నాం మనము. ఈ ప్రభు బల్లలో పాలు పంపులు పొందటమే భక్తి అనుకోమాకండి. మరి భక్తి ఏమిటి? అక్కడ అంటాడు చూడండి, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. భక్తి ఏంటి? చెప్పండి, భక్తి ఏంటి? ప్రార్థన చేసి మంచిగా పాటలు పాడితే, ప్రార్థన చేస్తే, మందిరానికి వస్తే ఇది భక్తి అనుకుని భ్రమలో పడిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్తి అంటే ఇహలోక మాలిన్యం, పాపము నీకు అంటకుండా కాపాడుకోవటమే భక్తి. ఆ పాపములోనే పొర్లుతూ ప్రార్థన చేయటం భక్తి కాదు. చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఈరోజు ప్రార్థన చేసేవారు, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎంత అసభ్యకరమైన జీవితాలు జీవిస్తున్నారో చూస్తూ ఉన్నాం.
భయంకరంగా ఉన్నారు. చెబితే వినరు, చెబితే తిరుగుబాటు చేస్తారు. చాలా రకరకాల సమస్యలు తీసుకొస్తారు. అయినా చెప్పక తప్పదు. అది భక్తి కాదు. అది పిబే. చూడండి, పిబేను గురించి దైవజనుడు ఎంత సంతోషిస్తున్నాడు ఆమెను చూసి ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె పరిశుద్ధురాలు, పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోనండి. మీరు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారేమో, ఆమెను గౌరవించకుండా చూస్తారేమో. మోషే ఎంత భక్తి కలిగిన వాడో, అబ్రహాము ఎంత భక్తి కలిగిన వాడో, ప్రవక్తలు ఎంత భక్తి కలిగిన వారో, దానియేలు, ఇర్మియా, యెహెజ్కేలు వీరందరూ భక్తులే. వాళ్ళకి ఏమాత్రము తీసిపోనిది పిబే. వారితో సమానం పిబే. వాళ్ళెంత భక్తిగా ఉన్నారో అంతే భక్తి ఈమెలో ఉంది. తమ జీవితాన్ని చూడండి దేవుని కొరకు అంకితం చేసింది. ఎన్నో కష్టాలు అనుభవించి ఉండవచ్చు, కష్టాలు వస్తాయి మనకి. అంత మాత్రాన అవి జారిపోయే విధానం కాదు. ఒక తల్లి గర్భము ధరిస్తే ఒక బిడ్డను కనటానికి ఎంతో కష్టం. అలానే బిడ్డలను కనకుండా ఉంటుందా? ఒక బిడ్డను కన్న తర్వాత రెండో బిడ్డ నాకు ఎందుకులే అనుకుంటుందా? చూడండి, చాలా భక్తి కలిగినది ఇదే. అది యహలోక మాలిన్యం అంటకుండా తన్ను కాపాడుకుంది గనుక దైవజనుడు ఆమెను చూసినప్పుడు సంతోషిస్తున్నాడు, ఆమెను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె చూడండి, అనేకులకు నాకు సహాయకారురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె ఎత్తుకు వస్తుంది. చూడు, మీ విషయం ఆలోచించండి. కొంతమంది ఎలా ఉన్నారు అక్కడ. 22వ వచనం చదివితే ఏమన్నాడు? అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. మీరు వినువారు మాత్రమయ్యుండి. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? ఎవరు వాక్యం చెప్పినా భలే ఆలకిస్తారు. వింటున్నారా? వింటారు. ఇప్పుడు వినువారు మాత్రమయ్యి ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉంటున్నారా? నీలో జీవ జలధారలు లేక ఊటలు ప్రవహిస్తున్నాయా? వాక్యం సమరయ స్త్రీలో జీవధారలు ప్రవహించాయి. వాటన్నిటిని తీసుకెళ్లి ఆ సమరయ పట్టణములో ప్రవహింపజేసింది. వారందరినీ ప్రభు యొద్దకు నడిపించింది. అమ్మా, ఆ ప్రవాహం వలన ఆ సమరయులందరూ కొట్టుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. నువ్వు మాతో ఉండాలని వేడుకుంటున్నారు యేసు ప్రభుని. మాతో ఉండాలి. ఎప్పుడైనా యేసయ్య నాతో ఉండని ప్రభుని అడుగుతున్నావా? అడుగుతావా? మనం నీతో ఉంటే ఆటంకంగా ఉంటాడనే. ప్రభువా నాతో ఉండంటాం. నాతో ఉంటే యేసు ప్రభు నీతో ఉన్నాడు అనుకో, నీకు ఆటంకం కదా. నువ్వు చేసే పనులకి, నువ్వు మాట్లాడే మాటలకి ఆటంకం లేకుండా ఉంటాడా? అందుకని అడగం మనం. ఈ సమరయులు అంటున్నారు, మాతో ఉండయ్యా, మాతో ఉండు ప్రభువా. పాట పాడతారు, నీవుంటే చాలు నాకు
యేసయ్యా. అంతేనా? ఇంకొక రకంగా ఉంటుంది ఆ పాట. నువ్వు ఉంటే అట్టయ్యా బాబు, నేను అబద్ధం ఆడాలి, వాడెవడో వస్తాడు, వాడితో అబద్ధం ఆడాలి, ఆమె ఎవరో వస్తుంది, ఆమెతో అబద్ధం ఆడాలి, అబద్ధాలు చెప్పాలి. నువ్వుంటే నేనాడు చెప్పేది అబద్ధం, నేనాడు తప్పించుకునేది, నేను దొరికిపోతాను, నువ్వే పట్టించేస్తావు నన్ను. ప్రభువునందు ప్రియులారా, చూడండి, వాక్యం వినటం కాదు, వాక్యానుసారంగా ఉండాలి. వాక్యం వింటే అక్కడ 21వ వచనంలో ఏముంది? యాకోబు పత్రిక ఏంటమ్మది? విర్రవీగుచున్న దుష్టత్వం అంటాడేంటి అక్కడ? విర్రవీగుచున్న దుష్టత్వం. చాలా మందిలో విర్రవీగుతారు వాళ్ళు. నాకేంటి, మంచి ఉద్యోగం ఉంది, నెల నెల శాలరీ వస్తుంది, నాకేంటి, ఎవరు నన్ను అనేది, ఎవరు నాకు చెప్పగలిగింది, నాతో మాట్లాడగలిగిన వారు, నాకు ఎదురుగా వచ్చి నిలబడేది ఎవరయ్యా? విర్రవీగుతున్న దుష్టత్వం విర్రవీగుతుంది. ఎవరిని లెక్క చేయరు, పెద్దవాళ్ళని లెక్క చేయరు, తల్లిని లెక్క చేయరు, వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు, ఎవరిని లెక్క చేయరు. ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. మీటింగ్కి వెళ్తే మీటింగ్ అయిపోయింది, రాత్రి 11 అయింది. అసలు తినాలి కదా. ఒక ఆమె వచ్చి వడ్డిస్తుంది. స్త్రీలు మీ పరిచయం ఎవరైనా మీటింగ్ పెడితే కాస్త పొద్దుపోయినా ఉండి పాస్టర్లకు భోజనం పెట్టి వారిని పరామర్శించి ఆ అంటులో ఉన్న పళ్ళాలు దోమి, కుండలు దోమి, అటు సర్ది వెళ్ళేవాళ్ళు ఒక్కళ్ళు లేరు సంఘంలో. పాస్టర్మ గారు చేయాలా? ఎవరున్నారు చెప్పండి? అయిపోగానే ఏం పని చెప్తారో అని ముందు పరిగెడతారు మీరు. అయిపోయిన తర్వాత పాస్టర్లకు భోజనం పెట్టి అంతా ఆ కొండలతో అన్ని సర్ది వెళ్తారనమాట వాళ్ళు. ఆ పరిచర్య చేసే ఆమె, నాయన గారు నిన్ను ఒక ఇంటికి తీసుకెళ్తాను, ప్రార్థన చేయాలంది. ప్రార్థన చేయాలంటే సరేమ్మా భోజనం కాదనలేం కదా. బాగా అలసిపోయి నిద్ర వచ్చే పరిస్థితి అయినా విశ్వాసులు అడిగారు కనుక తప్పదు, వాళ్ళు అడిగారు కనుక తప్పదు. సరేమ్మా పాస్టర్ గారికి చెప్పు, ఇద్దరం వస్తామని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఇంట్లో ఆమె చెప్పింది ఏమండి, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈమె బాప్తిసం పొందింది, చర్చికి వస్తుంది, ఇప్పుడు మీటింగ్కి రాలేదు. కారణం ఏమిటంటే ఆమె అమ్మమ్మ కాదు, నాయనమ్మ. అంటే తన కొడుకు పుట్టాడు, కొడుక్కి 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు పుడితే ఎంతమంది ఏమవుద్దామే? ఏమవుద్ది అమ్మా? నాయనమ్మ. ఆ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రార్థన చేయమన్నారు. ఏంటమ్మా, ఏంటి విషయం, ఏం చేయాలంటే ఆ ప్రార్థన చేయించుకునే సిస్టర్ ఉన్న విషయం చెప్తుంది. అయ్యా, నాకు ఒకరితో అక్రమ సంబంధం ఉంది, ఆ సంబంధం కలిగి వాడిని నేను ఇంటికి రావద్దన్నా వచ్చాడయ్యా. వస్తే మేమిద్దరం కలిసి ఉండటం నా కొడుకు చూశాడయ్యా. వాడు తట్టుకోలేక ఆ పక్కన ఏదో రోకల పండు ఉందంట, దాన్ని తీసుకొచ్చి బాది పారేసి కాళ్ళ మీద కొట్టాడంట. కాలు ఇరిగిపోయింది. ఆ మంచాన్ని దాన్ని ఏమంటారు, ఆనుకొని నిలబడింది.
పరిస్థితి ఇది. దేవుని సన్నిధిలో నా కోసం ప్రార్థన చేయ. నేను ఇక నా జీవితాన్ని నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఇదిగో ఈ సహోదరి ధైర్యం చెప్పింది, మీరు ప్రార్థన చేయండి, నా జీవితాన్ని చూసుకుంటాను. మరి బాప్తిసం పొందావు కదమ్మా, ప్రభువులో పాల్పంపులు పొందుతున్నావా? పొందుతున్నానయ్యా. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఏదో గద్దించలేదా అంటే, నా కుటుంబాన్ని నమ్మించాలని చేశానయ్యా, నిజంగా నా బిడ్డను నమ్మించాలని చేశాను, కానీ దొరికిపోయాను. చూడండి ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఎంతకాలం విర్రవీగుతున్న దుష్టత్వం, తన దుష్టత్వాన్ని మానుకోక తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం. ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అమ్మమ్మలైనా నాయనమ్మలైనా కన్న బిడ్డల ముందే అక్రమంగా బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. విర్రవీగుతున్న దుష్టత్వం. జాగ్రత్త. ఒక దినమున వీటన్నిటికీ దేవుడు శిక్ష వేయబోతున్నాడు. తప్పకుండా వేస్తాడు దేవుడు శిక్ష. ఆ దుష్టత్వాన్ని ఏమన్నాడు అక్కడ 22లో? అమ్మా ఉండు, 21లో, అందుచేత విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు వాక్యము సాత్వికం అంటే విధేయతగా అంగీకరించండి. వాక్యాన్ని అంగీకరించటం భక్తి. అక్కడ ఏం రాయబడింది? చివరిలో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటే భక్తి. చూడండి, ఆ సిస్టర్ ఫోన్ చేశాడు, అయ్యారు అయ్యా ఆ బిడ్డ ఎలా ఉంది? ఎలా ఉంది అంటే, అయ్యా చాలా మారిందయ్యా, పశ్చాత్తాపడుతుంది. చర్చికి వచ్చి రోజు 1 గంట ప్రార్థన చేసుకోకండి. అలాగే మరొకసారి నేను రమ్మంటుందయ్యా, నేను ఒకసారి తీసుకురమ్మంటుంది. మరొకసారి పాస్టర్ గారి చేత తీసుకొచ్చి మా ఇంట్లో ఉపవాస కూటం పెట్టావు పాస్టర్ గారు అని చెప్తుందయ్యా అంటే, మరి వస్తానయ్యా నువ్వు చెయ్యి. ఇకనైనా ఏదైనా లోపాలు ఉంటే మార్చుకోవడం. పిపే చూడండి ఎంత భక్తి కలిగిందైతే పౌలు గారు ఆ మాట అంటాడు. ఆమెను పరిశుద్ధులకు తగినట్లుగా చేర్చుకోమని చెప్తాడు. ఆమె సహాయకురాలంటాడు. పిపే అంటే చూడండి అర్థమేంటి? పిపే అంటే ఏంటంటే పవిత్రమైంది, ప్రకాశించుచున్నది. ఏది ప్రకాశం అంటే బట్టల్లో కాదు, ఆభరణాల్లో కాదు, మాటల్లో కాదు, భక్తిలో విధేయతలో ప్రకాశించే స్త్రీ పిపే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ 26వ వచనం చదువులో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉన్నారు 26. అమ్మా చదువమ్మా, నువ్వు చదువు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకుంటూ
భక్తి గలవాడదని అనుకుని ఎడల నీ భక్తి వ్యర్థమే. నీ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఎట్ట పడితే అట్లా మాట్లాడతారని కొంతమంది. భర్తను ఏ విధంగా మాట్లాడేవాడు ఉన్నారు, భార్యను ఏ విధంగా మాట్లాడేవాడు, ఎట్ట పడితే అట్లా, ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడతారు. నోటికి కళ్ళెం లేదు. మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు. అది పరిశుద్ధులకు తగినది కాదు. బూతులు, పోకిరి మాటలు, ఇల్లాలి మాటలు. మీరు ఒక చోట కూర్చుంటే ఏం మాటలు మాట్లాడుకుంటారు? మనం ఏం మాటలు మాట్లాడుకోవాలి? ప్రార్థన సంబంధించిన మాటలు మాట్లాడుకోవాలి, వాక్యానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవాలి, ప్రభు చేసిన అద్భుతాలు చెప్పుకోండి, కార్యాలు చూసి చెప్పుకోండి. ఇంకా కొంతమందిని ఎవరైనా పక్కన్న వాళ్ళని పోగు చేసి యేసయ్య నాకు ఈ పని చేశాడని చెప్పండి. నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, ఎదురు సీట్లో కూర్చున్న వాళ్ళు పలకరిస్తారు. వాళ్ళ హైందవులైన, అమ్మ నేను కూడా ఒకప్పుడు హైందవుడే, నాకు ముక్కు చెవులు ఇచ్చారు మా అమ్మ, నా పేరు నాగేశ్వరరావు, అంటే నాగుపాముకి మేము మొక్కుతే ముఖ్యవాళ్ళం, నాగేంద్రుడికి ముఖ్యవాళ్ళం అని నా ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పి మరి వాళ్ళు అడుగుతారు, మరి అయ్యా ఇప్పుడేంటి అంటారు. అప్పుడు చెప్తాను, ఇలామ్మా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, వచ్చినాయి, నేను ఈ బాధలో, నా భార్యకు జబ్బు చేసింది, నాకు నెమ్మది లేదు, నేను ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాను, ఆ పరిస్థితుల్లో యేసు ప్రభుని నమ్ముకున్నాను, ప్రభువు నాకు సహాయం చేశాడు, నా భార్యను స్వస్థపరిచాడు, నేను బాగున్నాను, అందుకని దేవుని సేవకు వచ్చాను చెప్పాలి. మన సాక్షి పిచ్చి పిచ్చి మాటలు, పోకిరి మాటలు టయాన్ని వ్యర్థం చేస్తే అర్థమైన పరిస్థితుల్లో ఈరోజు విశ్వాసం బ్రతుకుతున్నారు. అందుకే ఈ డిబేట్ గురించి ఒక్క మాట తెలుగుతాను. పరిచారకురాలు, ఏం పరిచారకురాలు? మాన్యులు. పరిచారం చేసేవాళ్ళు ఎలా ఉండాలి? పరిచరించే స్త్రీలు మాన్యులు. మాన్యులు అంటే అర్థం ఏంటో తెలుసా? మాన్యులంటే గౌరవించబడటానికి తగినట్లుగా జీవించేవారు. నిన్ను గౌరవించాలంటే ఆ గౌరవించబడటానికి తగిన జీవితం నీలో ఉండాలి, తగిన ప్రవర్తన నీలో ఉండాలి. ఉండాలి అన్నా. గౌరవించబడాలంటే నువ్వు ప్రతిరోజు దేవుని, ప్రతి ఆదివారం ప్రతి వారం దేవుని సన్నిధికి రావాలి, ప్రతి కూడికి రావాలి. అప్పుడే నువ్వు ఇతరులు బలపరచగలుగుతావు. అప్పుడే నీకు గౌరవం. నేను ఇష్టం వచ్చినట్లుగా అవిధేయతతో వెళ్తే వెళ్దాం, వద్దే వద్దాం అన్నట్టుగా కాదు. పంచువాలిటీ పాటించండి, ఒక క్రమాన్ని పాటించండి. మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా ప్రేరేపించండి. ఈరోజు ఆదివారం మనం ప్రార్థనకి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, ఎప్పుడైనా చెప్తారా పక్కన ఉన్న వాళ్ళకి? ఆమె చెప్తే ఆమె ముందు వచ్చి కూర్చుంటే ఆమెతో పాటు నేను ఆడికి ఎట్ట రావాలో అని ఆలోచన చేసి వాళ్ళకి చెప్పవు. ఒకవేళ వాళ్ళు వెళ్తున్నా కూడా ఆ పని అంటావు, ఒకవేళ వచ్చి పిలిచినా కూడా నువ్వు బా నేను వస్తానంటావు. క్రమం పాటించండి, సమయం పాటించండి. దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం సమయానికి రండి, ప్రతి శుక్రవారం సమయానికి రండి, ఏదైనా ప్రత్యేక మీటింగ్స్ పెడితే సమయానికి రండి. కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి నడుద్దాం, ఐక్యంగా సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పినట్లుగా మనోహరంగా ఉందా సంఘం. కొద్దిమంది సంఘం కొద్దిమందిగానే ఉండాలి. విస్తారంగా ఉంటే అది చెడిపోతుంది.
సంఘాలు చాలా గందరగోళం. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ కెనాల్లో సంఘం పెట్టబోతున్నాడు. ఎన్ఆర్ఐ అంటే వాళ్ళు బిజినెస్ ముందు పెట్టుబడి పెడతారు, మీటింగులకి, ఆటికి వీటికి, కొంతమంది సేవకులకి, వీళ్ళందరికీ పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఈ సంఘాలన్నీ ఉన్న విశ్వాసులందరూ ఖాళీ. మీరు రండి, మీకోసం మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం, నాకు అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, వాళ్ళ అప్పులు పోయినాయి, వీళ్ళ నిప్పులు పోయినాయి, ఏవో చెప్తారు, మాయ మాటలు చెప్తారు. చాలామంది చూడండి, ఈ పెద్ద పెద్ద సంఘాల్లో, ఈ సంఘాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు రక్షించిన వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ ఎక్కడో రక్షణ పొందిన వారిని ఆకర్షిస్తారు. చూడండి, ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద సంఘం ఉంది. ఆ సంఘంలో ఆయన బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూడండి, ఎంతమంది ఉంటారు? 5% కూడా ఉండరు. మిగిలిన 99, 95 వేరే సంఘాల్లో నుంచి రక్షించబడి వారు ఆకర్షించబడి అక్కడికి వెళ్ళేవాళ్ళే. అట్లాగే పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా అదే, వేల మంది వస్తూ ఉంటారంటే వస్తారు. ఎందుకంటే మాయ మాటలు వినడానికి ఖచ్చితంగా చెప్పరు కదా. పాపాన్ని గురించి చెప్పరు, పరిశుద్ధతల గురించి చెప్పరు. ఆశీర్వాదాలు, డబ్బులు, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వీళ్ళు పొలం కొనుక్కున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నాడు, నీ కారు కోసం ప్రార్థన చేస్తాను. ఇది వాక్యానుసారం కాదది. నన్ను చూపించమను. నేను ఒక ఆయన అడిగాను, నువ్వు చెప్పే బాధ ఇక్కడ ఏడుందో చెప్పు, దీంట్లో ఎక్కడుంది చెప్పు. నేను అడిగాను, డబ్బు ఆశీర్వాదం అని చెప్పే బోధకుడు ఎవడైనా సరే అది నిరూపిస్తే నేను ఈ బైబిల్ నా జీవితంలో పట్టుకున్నాను. నా జీవితంలో ఈ బైబిల్ పట్టుకొని మరలా డబ్బు ఆశీర్వాదం అని యేసు ప్రభు ఎక్కడ చెప్పాలి? నువ్వు రక్షించబడటమే నీకు ఆశీర్వాదం, భక్తిగా జీవించడమే నీకు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదమే పరలోకం, పరలోకములో ఐశ్వర్యం, పరలోకములో మహిమ, పరలోకములో సంతోషం, పరలోకములో ఆనందం. దాని గురించి యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు చెప్పారు, నాకు అర్థమైంది అది, నేను చదివిన బైబిల్ అది, దానినే నేను బోధిస్తాను, దాన్నే అనుసరిస్తాను. చాలామంది నాకు అర్థమైంది అదండి. అందుకని నేను దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు, భూములు ఇస్తాడు, లేకపోతే ఇంకోటి ఇస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. ఆకాశ పక్షులు కోయవు, రెత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ వాటిని పోషిస్తున్నాడు దేవుడు. వాటినే పోషిస్తే నిన్ను నన్ను పోషించడం ఆయన బిడ్డలు. మనకి ఏది అవసరమో అది ఇస్తాడు, అవసరం లేని దాన్ని ఇవ్వడు. అది మనం సంపాదించుకోవాలి, ఎట్టా? అక్రమంగానే. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లల ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాను. పిపే తన జీవితాన్ని త్యాగం చేసింది, దేవుని పరిచర్య కొరకు త్యాగం చేసింది, దేవుని పరిచర్య కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. కొరింథీ నుండి రోమాకు ప్రయాణమై వెళ్తుందామె దేవుని పని మీద. చూడండి, అక్కడ నుంచి వెళ్ళటం అంటే ఒక స్త్రీ ఈ రోజుల్లో అంటే జేబులో డబ్బులుంటే ఎట్టయినా ఎక్కడికైనా వెళ్ళగలం. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు సరిగ్గా లేవు. ఆ గుర్ర బండి మీద వెళ్ళాలి, లేకపోతే ఇంకో ఎద్దుల బండి మీద వెళ్ళాలి, కొన్ని చోట్ల నడిచి వెళ్ళాలి, వాడలో ప్రయాణం చేయాలి. ఆ పరిస్థితుల్లో కూడా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు తాను సమర్పించుకున్న స్త్రీ. అలాంటి జీవితం మనందరం కలిగి ఉన్నాం. అలాంటి అనుభవంలోకి వెళ్ళాలి. మన కడుపులో జీవజల దారులు ప్రవహించాలి. మనము దేవుని మహిమపరిచి ఆత్మలను రక్షించాలి. మన దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి. ప్రభువును వినయం కలిగి నమ్మకమైన వారంగా పరిచారకులుగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు.
అలాంటి జీవితాన్ని జీవితాం. దేవుని మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. తల వంచని ప్రార్థన చేసుకున్నాం.